ఇఫ్ ఏ వేరియబుల్ లైన్ అంటే అది మూవ్ అవుతూ ఉంటుందని అర్థం. హ్యాజ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఎక్స్ యాక్స్ మీద ఇంటర్సెప్ట్ ఏ, వై యాక్స్ మీద ఇంటర్సెప్ట్ బి. ఓకే, అప్పుడు వాటిని ఏమన్నాడు, ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సెస్. ఏమని ఇచ్చాడు, ఈ డాష్ అన్నాడు. అంటే మనం ఏ బి అని పెట్టుకుంటే వాడు ఈ డాష్ అని పెట్టాడు. వేర్ E/2, E'/2 ఆర్ ద ఎసెంట్రిసిటీస్ ఆఫ్ ది హైపర్బోలా అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా. అయితే మనందరికీ తెలుసు, ఒక హైపర్బోలాకి కాంజుగేట్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీస్ E1 E2 అయితే మనకు ఒక కండిషన్ కూడా చెప్పాను నేను, 1/E1² + 1/E2² = 1. ఐపీలో ఇంపార్టెంట్ అని చెప్పాను. అంటే అటు ఇంటర్సెప్ట్స్కి అవే పేర్లు పెట్టాడు, ఎసెంట్రిసిటీస్కి అవే పేర్లు పెట్టాడు. అది మీరు గమనించాలి. దెన్ ద లైన్ ఆల్వేస్ టచెస్ ద సర్కిల్. అంటే ఆ x/a + y/b = 1 అనే లైను ఈ సర్కిల్ని టచ్ చేస్తుంది అంటున్నాడు. అయితే రేడియస్ ఎంత, సరే చూద్దాం మనం. ఇదిగోనా లైన్ ఈక్వేషను, x/a + y/b బదులు 1/x/e ప్లస్, చూడండి లైన్ ఈక్వేషన్ ఎట్లా రాశాను, x/e + y/e' = 1. అది లైన్ ఈక్వేషన్ అనమాట. అయితే ఎసెంట్రిసిటీస్ ఆఫ్ ది హైపర్బోలా, కాంజుగేట్ హైపర్బోలా అంటే వాటి మధ్య రిలేషన్స్ ఉన్నాయి కదా. 1/E1² + 1/E2² = 1. E1 అంటే ఇక్కడ E/2, E2 అంటే E'/2 వేసుకుంటే ఒక రిలేషన్ వచ్చింది. దాన్ని అలా ఉంచేసాను నేను. ఓకే, ఇక నెక్స్ట్ ఏమంటాడు, దిస్ లైన్ అన్నాడు. ఏ లైను, x/e + y/e' టచెస్ ద సర్కిల్. ఒక లైన్ వచ్చి సర్కిల్ని టచ్ చేస్తే మన కండిషన్ ఏంటి, రేడియస్ = పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే టచ్ లైన్కి పర్పెండిక్యులర్ సేమ్ అవుతుంది. రేడియస్ r = పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసుగా, mod c/ ఆరిజిన్ నుంచి. దీని సెంటర్ ఆరిజిన్ కదా, ఆరిజిన్ నుంచి ఏ డిస్టెన్స్ mod c/√a² + b². అది రాశాను నేను. కాకపోతే ఇందాక మనకి E1/2 E'/2 అనేది ఎసెంట్రిసిటీస్ ఆఫ్ ది కాంజుగేట్స్ అన్నాడు కదా. అప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుందంటే 1/4 వస్తుంది. ఆ 1/4ని ఇక్కడ వాడాను అనమాట. ఈ రేడియస్ దగ్గర వాడినప్పుడు రేడియస్ వాల్యూ 2 వచ్చింది నాన్న. ఓకే.